UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. యాక్చువల్లీ నేను నార్మల్గా మీ ఇంటర్వ్యూ చేస్తానన్న టైంలో మళ్ళీ ఇంకొకసారి మన ఇంటర్వ్యూ అంటే చాలామందికి ఇష్టం అన్నమాట. అయితే వేణుస్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, స్వామి అనేది మీరు పెట్టుకున్నారా, పిలవాలా, ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్వామి అది వేణుస్వామి? అంటే విమర్శిస్తుంటారు చాలా మంది, ఈయన స్వామీజీ ఏంది అని. నేను స్వామీజీ అని చెప్పలా. వేణుస్వామి అనేది ఒక వ్యక్తిని పిలిచే విధానం ఉంటుంది. శివ ఉన్నాడు, కొంతమంది శివను యాంకర్ శివ అంటారు, లేదా డార్లింగ్ శివ అంటారు, ఇంకా నేను నానా ఏంది నానా అంట. సో నానా అనేది నీ ఇంటి పేరు కాదు కదా. సో వేణుస్వామి అంటే వేణు పరాంకుశం అని నన్ను తిట్టాలనుకున్న ఇద్దరు ముగ్గురు, వేణు పరాంకుశం నువ్వు వేణుస్వామి కాదు, నేను స్వామీజీని కాదురా అయ్యా. స్వామీజీ అంటే ఇట్లాంటి పనులు మంది ఎందుకు తాగుతావు, ఇవి ఎందుకు చేస్తా, నేను కూడా సన్యాసం జెండా పట్టుకొని నా పని నేను చేసుకుంటాను, నేను ఎందుకు చేసుకుంటా ఇవన్నీ పనులు. సో స్వామి అనేది పిలవడంలో అలవాటు. ఇప్పుడు గుళ్ళో పంతులు ఏమని పిలుస్తావు? స్వామి, గురుగారు, స్వామి అని పిలుస్తావు కదా. స్వామీజీ, స్వామి. మరి ఇప్పుడు ఆయన స్వామి ఎందుకు అని నీ గల్లబట్టి కొట్టాలన్నా ఇప్పుడు నేను? అరే ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ అయ్యా, అంతే. వేణుస్వామి, ఇప్పుడు స్వామి అనేది నా పద్మశ్రీయా? నేను గుంజుకొచ్చుకున్నాను ఏమన్నా? పద్మ విభూషణ, ఆస్కారా? మరి స్వామి అనగా ఎందుకు గాలుతుంది? అరే అయ్యగారిని పంతులను స్వామి అని పిలుస్తారు, దీనికి పెద్ద రచ్చంది. చివరికి ఎక్కడికి వచ్చింది నా బతకంటే, నన్ను స్వామి అన్నా నువ్వు ప్రశ్న అడిగే దగ్గరికి వచ్చింది. జస్ట్ అడుగుతున్నా, గిదా ఏ నీ అమ్మ స్వామి కూడా పెట్టుకోవద్దా నా బతుకు? గిదే నా పరిస్థితి. ఇక జనాలే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు గాని, మా ఇంటి ముందర కుక్క పిల్లకు గాని, మా ఇంటి ముందర పిల్లి పిల్లకు గాని, నా ఆఫీసులో కుక్కలకు గాని, నా ఫామ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అసలు ఎవరికైనా ఎఫెక్ట్, ఈ స్వామి అనే పేరుతో ఎవరికైనా ఎఫెక్ట్ అయిందా? నేనేమన్నా డాక్టర్ అని పెట్టుకున్నానా, ఆర్థోపెడిషన్ అని పెట్టుకున్నానా, జనరల్ సర్జన్ అని పెట్టుకున్నానా, ఎమ్మెల్యే అని పెట్టుకున్నానా? ఏం స్వామి అయ్యా, అది కూడా జనాలు పిలిచిన పేరు. స్వామి గారు చెప్పండి అని నువ్వే అంటావు. సరే వాళ్ళు కోరుకుంటారు ఏమరా వేనుగా అనుమంటారేమో, అనుమానం మరి అట్లా కూడా. అంటే వాళ్ళ మనసు అది ఉందేమో, స్వామి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని. అంటే లైక్ స్వామీజీయా, లైక్ స్వామికి స్వామీజీకి చాలా తేడా ఉంది. నేను స్వామీజీని కాదు, జనాలు పంతులుగా భావించి తెలంగాణ పంతులను అయ్యగారు అంటారు, అట్లనే గుడిల పంతులను స్వామి అంటారు. అంటే దిస్ ఈజ్ ఎ రెస్పెక్ట్. స్వామి అనేది ఒక రెస్పెక్ట్, ఒక మనిషిని పిలవడంలో ఒక రెస్పెక్ట్. సో ఎలాగైతే ప్రస్తుతం తెలుగు మీడియాలో డ్రైవర్ దగ్గర నుండి, కెమెరామెన్ దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులను ఎట్లా చెప్పుకుంటుర్రో, చివరికి న్యూస్ రీడర్ జర్నలిస్టే, లైట్ మెన్ జర్నలిస్టే, డ్రైవర్ జర్నలిస్టే, అంటే ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ కార్డు తీసుకొని జర్నలిస్ట్ అని ఎట్లా చెప్పుకుంటుర్రో, అట్లా నేను గుళ్ళో పంతులు స్వామి అని పిలిచినట్టుగా నన్ను కూడా స్వామి అని పిలుస్తున్నారు అంతే. ఇది స్వామి అంతే. ఇది దీనికి ఇది డాక్టరేట్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అన్నిటికన్నా ముఖ్యము ఇది పద్మశ్రీ కాదు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.